ఈరోజు 25వ తేదీ మార్చి నెల 2025 మంగళవారం. ఇక మదనపల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తి అయిపోయే సమయానికి దిగుమతి మరియు ధరల వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అన్న, మీరు ఎవరికైనా తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్లు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్గా ఉంది. 3 రోజులుగా తక్షణ అయితే మందికి స్టాక్ లేదన్నా, చాలా మంది అడిగారు. స్టాక్ అయితే లేదు కాబట్టి ఏమనుకోద్దండన్నా. ఇప్పుడు టుమారో రేపు బుధవారం అయితే స్టాక్ అనేది వస్తుంది. కాల్ అనుకునే వాళ్ళు మదనపల్లికి వచ్చి కాల్ అయితే చేయండి అన్న. స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మీకైతే నేను ఇస్తాను. ఇక మనం దిగుమతి విషయానికి వస్తే, మన దిగుమతి అయితే నిన్నటితో పోలీస్ మార్కెట్లో అయితే స్వల్పంగా తగ్గింది. భారీగా కాదు, స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. దిగుమతి తగ్గినా కూడా ధరల్లో అయితే పెద్దగా మార్పు లేదు. ఇక ధరల విషయానికి వస్తే ఈ జ్యూస్ కాయలు, పొడికాయలు, అన్క్వాలిటీ టమాటాలు, త్రాట్ రకం క్వాలిటీ కాయలు వీటన్నిటిని మినహాయిస్తే, అంటే 70 రూపాయల దగ్గర నుంచి 80, 90, 100 ఈ ధరలన్నీ మినహాయిస్తే 110 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 110 రూపాయల దగ్గర నుంచి 150 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 150 రూపాయల దగ్గర నుంచి అక్కడక్కడ మాత్రమే 160, 170 రూపాయలు కొన్ని లాట్లు. టుడే మదనపల్లి టమాటా మార్కెట్ బిగ్ బాక్సెస్ ఎస్పెక్ట్ అన్క్వాలిటీ టమాటాస్ 110 రూపీస్ స్టార్టింగ్ రేట్, 150 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 150 రూపీస్ టు 170 రూపీస్ ఓన్లీ సమ్ ఐటమ్స్. ఇక టోటల్గా మదనపల్లి టమాటా మార్కెట్కు సంబంధించిన అప్డేట్ అయితే ఏదన్నా మరి చూద్దాం. ఈరోజు గురంకొండ అలాగే మొలకల చెరువు మార్కెట్లలో ధరలు, దిగుమతి ఏ విధంగా ఉంటాయి, ఏ మేరకు చేరుతాయి అనేది టోటల్ అప్డేట్ అయితే మదనపల్లికి సంబంధించి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక తక్షణ వాడిన రైతులైతే రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీడియో అయితే పెట్టాను, చూడండి అన్న. తెచ్చినాను మన లైన్ క్లబ్ ముందర పురుషోత్తం అనేసి ఆయన దగ్గర తెచ్చినాను. దానికి వదిలినాను. ఇప్పుడు వదిలినాక 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తా ఉంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు ఎందుకు వీళ్ళు మొత్తం రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా, లేకుంటే ఎట్లా ఏమి చూద్దాం అనేసి. వాళ్ళు ఏమైంది ఇప్పుడు ఇది బాగా వచ్చేసింది. కదా రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను. తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుకుంటా ఉంది. ఇది ఇది పక్క కొమ్ములో పగిలింది. అవును, ఫ్రెండ్ నా ఆయన ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు. కానీ మాకు ఇద్దరికి పోటీనా. ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. మీకు రిజల్ట్ ఏమనిపించింది? ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్నా ఒకసారి చూడలేదు. తక్షణ అంటా ఉన్నారు అని దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్. కింద రెమ్మలు బాగా పగులుతాయి. ఇంకా మీకు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. కొట్టండి అట్లే ఉండిపోయింది. అది సెకండ్ పంట కదా, అట్లేనేమో అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయే సన్న దగ్గరనే వచ్చినాను కదా, 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేస్తే అనేసి తీసుకొచ్చినాను.